పరిపాలన అయింది, మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. ఎట్లుండబోతుంది రాజకీయం రాష్ట్రంలో? గతంతో పోల్చుకుంటే ఇప్పుడు బెటర్ గానే నడుస్తుంది బ్రదర్. కాకపోతే ఇప్పుడు ఆయన చెప్పిన ఈ ఏవైతే పథకాలు ఉన్నాయో అవన్నీ కూడా దాదాపుగా 80% 90% చేసినట్టుగానే ఉన్నాయి. ఇక రాబోయే ఎలక్షన్ గురించి మాట్లాడితే ఖచ్చితంగా అంటే 170కి 170 రావు, కానీ కొన్ని సీట్లే తగ్గే అవకాశం ఉన్నాయి అనుకుంటున్నాం. అక్కడక్కడ పోతే ఇంకా కొత్త కొత్త పథకాలు ఇంకా కొన్ని చేస్తారు అనుకుంటున్నాం. అది చేసే వాటిలో కూడా ఇప్పుడు చేసినటువంటి నవరత్నాల్లో 1-2 తీసేస్తే బాగుంటుంది. ఎందుకంటే బడ్జెట్ మట్టి పోల్చుకుంటే మనకి అక్కడక్కడ కొన్ని చోట్ల రాష్ట్రం కొంచెం అప్పుల్లో పడ్డట్టుగా కనిపిస్తుంది. అంటే భవిష్యత్తుని అంటే ఫ్యూచర్ స్టూడెంట్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళ ఉద్యోగాల గురించి కానీ వాళ్ళ జీవితాల గురించి కానీ మనం మాట్లాడుకుంటే కొంచెం వాళ్ళు కూడా నిలదొక్కున్న అవకాశాలు కదా. ముఖ్యంగా మెయిన్ ఫోకస్ అంతా పొత్తుల రాజకీయాలు. పొత్తుల రాజకీయాల గురించి ఏమంటారు? పొత్తుల రాజకీయాలు అంటే ఇప్పుడు అప్పట్లో మరి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పొత్తులు రెండు కలవని పవన్ కళ్యాణ్ గారు మాట్లాడు సభలో. ఇప్పుడేమో సడన్ గా చంద్రబాబు నాయుడు గారిని జైలు వేసరికి వాళ్ళిద్దరు కలిసి పొత్తు చేసుకొని మళ్ళీ వాళ్ళిద్దరూ కలిసి ఎంతోమంది ఎలాగైతే 2014లో ఎన్నికల్లో నెగ్గి ఇది చేశారో మళ్ళీ ఇంకోసారి ఎట్లాగే జరుగుతుంది ఏమన్నా ఆలోచన చొప్పున చేద్దాం అనుకుంటున్నారు. మరి ఎంతవరకు నెరవేరుతుందో చూడాలి. మరి ఎట్లాంటి అభివృద్ధి జరిగిందని జగన్ కి ఓటేయచ్చు అంటున్నారు మీరు? అభివృద్ధి చెందంటే ఆ రకంగా చెప్పాలంటే కొంచెం లేబర్ బాగా డెవలప్ అయ్యారు. ఏ విధంగా అంటే ఇచ్చిన పథకం అంటే స్కూలు మనం చదువుకునే స్కూల్స్ బాగా డెవలప్ అయినాయి. పోతే హాస్పిటల్స్, పోతే ఇంకా వీళ్ళు పెన్షన్ కానీ ఒక 4-5 పథకాలు బట్టి కొంచెం డెవలప్మెంట్ అయింది. అంటే ఇప్పుడు అందరు వాదిస్తున్నారు కదా, డెవలప్మెంట్ అంటే హైదరాబాద్ లాగా ఐటీ బిల్డింగ్లు ఉండాలి, సాఫ్ట్వేర్ జాబులు రావాలి. జగన్ అట్లా చేయలేదు కాబట్టి జగన్ పోటీ అయ్యకూడదని చంద్రబాబు ఆయన టీం అంటున్నారు. అదే ఇక చెప్పుకుంటే మరి ముందు రేపు వచ్చే ఎలక్షన్ జరిగితే కనుక డెవలప్మెంట్ అనేది తెలుస్తుంది. మరి క్యాపిటల్ ఏది పెడతాడో చూడాలి కదా. క్యాపిటల్ మనకి విశాఖ యుద్ధం, అమరావతి యుద్ధాన్ని బట్టి డెవలప్మెంట్ అనేది మనం ఏదైనా చెప్పగలుగుతాం. పవన్ కళ్యాణ్ నిన్న మొన్న స్టేట్మెంట్లు చేశాడు కదా, అధోపాతాలని తొక్కేస్తా జగన్ అని. దాని విషయంలో అధోపాతాలకి చెప్పాలంటే బ్రో ఇప్పుడు అది సినిమా కాదు కదా, డైలాగ్ చెప్పినంత మాత్రం జరగదుగా. సినిమాకి రాజకీయం చాలా తేడా ఉంటుంది. అధోపాతాలు అంటే సినిమాలో డైలాగ్ చెప్తే సరిపోయి మాట్లాడదు. ఇప్పుడు లోకల్ గా పర్చూరు నియోజకవర్గంలో ఎట్లుండబోతుంది రాజకీయం? పర్చూరు అంటే నాకు తెలిసి 50-50 పోల్స్ అనుకుంటున్నాం. మరి ఏలూరి సాంబశివరావు గారు, ఎడం బాలాజీ గారు 50-50. అంటే ఇంకా వైఎస్ఆర్సీపీ డిక్లేర్ చేయలేదు అనుకుంటా క్యాండిడేట్, కన్ఫర్మ్ అయినా ఇంకా ప్రస్తుతానికి ఎడం బాలాజీ గారు అంటున్నారు. మరి డిక్లేర్ అయినట్టే. ఇప్పుడు ఇంతకు ముందు ఎలక్షన్ క్యాండిడేట్లతో సంబంధం లేకుండా జగన్ చంద్రబాబు అన్నట్టు నడిచింది. ఈ ఎలక్షన్ కూడా అట్లే ఉండబోతుందా లేదా క్యాండిడేట్ల మీద ప్రభావం ఉండబోతుందా? క్యాండిడేట్ల ప్రభావం అంటే కొన్ని చోట్ల నియోజకవర్గాల వారీగా ఎమ్మెల్యేలను కొంతమంది తప్పించి కొత్త వాళ్ళని పెట్టారు కాబట్టి చూడాలి మరి ఇక జరిగే దాన్ని బట్టి. ఫైనల్ గా ఒక స్టేట్మెంట్ అంటే నీ ఫ్రెండ్స్ చూస్తారు వీడియో, నీ ఫ్యామిలీ చూస్తారు, పిల్లలు చూస్తారు, పెద్దోళ్ళు చూస్తారు, వాళ్ళందరికీ ఏం చెప్తారు 24 ఎలక్షన్ గురించి? 24 ఎలక్షన్ అంటే ఖచ్చితంగా జగన్ వస్తారు. ఖచ్చితంగా జగన్ గారే వస్తారు బ్రదర్, ఇందులో అనుమానమే లేదు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 5 సంవత్సరాలు 2 గవర్నమెంట్లు, ఒకసారి చంద్రబాబు నాయుడు గారు, ఒకసారి జగన్ గారు, ఇద్దరు పరిపాలన అయింది. ఎట్లా ఉంది? ఎవరి పరిపాలన ఎట్లా ఉంది? ఇప్పుడు జగన్ చేసింది బాగుంది. ఆయనే మళ్ళీ వస్తాడు, ఆయనకే వేస్తాం. ఏమన్నారు? చెప్తాను, మళ్ళీ ఆయన మంచి పని చేశాడు, పథకాలు ఇచ్చాడు, అన్ని ఇచ్చాడు, అన్ని చేస్తాడు, బాగా చేస్తాడు. అన్ని పథకాలు ఆయన ఇస్తున్నాడు, ఆయన మంచి చేస్తున్నాడు. ఆయనకే సంక్షేమం ఇచ్చి సోమరిపోతులను చేస్తున్నారు అని ఆపోజిట్ సైడ్ వాదన. అనేవాళ్ళు అంటా ఉంటారు. గిట్టినోడు చెప్తా ఉంటాడు, గిట్టినోడు చెప్తా ఉంటాడు. అది రాజధానుల విషయంలో కావచ్చు. రాజధాని ఎవరు వచ్చినా అదే తొందరగా అయ్యేది కాదు. అది ఎవరు చేసేవాడు, ఆయన వచ్చినా తొందరగా చేసేవాడు, ఈయన వచ్చినా తొందరగా చేసేవాడు. అదే ఒకసారి అయ్యేది కాదు, ఎవరు వచ్చినా అంతే. అది ఊర్లలో సంక్షేమం బాగా చేసామంటున్నారండి, ఏ విధంగా? సంక్షేమం బాగానే ఉంది. అంతా వాలంటీర్ల ద్వారా అన్ని. అంతకుముందు అంటే మండలాన్ని పోవాల్సి వస్తుంది, ఇప్పుడు ఇంటింటికి వచ్చి ఇస్తున్నారు. రేషన్ కానీ, మళ్ళా ముసలాళ్ళ డబ్బులు కానీ అన్ని ఇస్తున్నారు. ఐటీ కంపెనీలు కావాలి, ఉద్యోగాలు కావాలి, సంక్షేమం కాదని వాళ్ళు వాదిస్తున్నారు. దానికి మీ సమాధానం ఏంటి? ఐటీ కంపెనీ అంటే ఎవరు వచ్చినా చేస్తారు, చేయకుండా ఉంటారు. వాళ్ళు వచ్చినా చేస్తారు, వచ్చినా చేస్తారు. ఐటీ కంపెనీ ఏముంది? అమరావతి రాజధాని అయితే అందరికి మధ్యలో పెట్టామో 3 రాజధానులను ఎందుకు పెట్టారు అని? 3 రాజధానులే మంచిది.
ఎక్కడ వాళ్ళకి అక్కడే అనుకూలం అవుతాయి. ఆ ఉన్న రాజధాని ఎవరు ఏం చేశారు, ఆడే ఉంది ఉన్నదంతా. సో ఇప్పుడు జగన్ కి ఇంతకు ముందు ఈజీ గానీ ఇప్పుడు అంత ఈజీ కాదు, పవన్ కళ్యాణ్ కూడా మాతో జత కట్టాడని వాళ్ళు అంటున్నారు. అనే వాళ్ళు అంటా ఉంటారు, జతగాడుతూ ఉంటారు, అంటా ఉంటారు. దాన్ని గెట్టిన వాళ్ళు గెట్టిన అంటా ఉంటారు. ఇప్పుడు పథకాలు తీసుకొని కూడా అంటా ఉంటారు. ఎందుకంటే అదో ఇది ఉంటది కదా. అందరూ మేదరమెట్ల సభ జరగబోతుంది కదా, సిద్ధం దాని గురించి సిద్ధం అంటే ఇంకా జరగలేదు కదా. అంటే ఎట్లా జరగబోతుంది మీ ప్రాంతాల్లో? మా ప్రాంతంలో భారీగానే జరగదు, అవునా? భారీ ఎత్తునే జరగదు. అందరూ డబ్బులు అనుకున్న దానికన్నా డబ్బులు ఇస్తే వస్తున్నారని నిన్నే ఒక లీడర్ కామెంట్ చేశారు. డబ్బులు మాట్లాడుతూ అన్నా రావు. ఇప్పుడు మేము అసలు డబ్బులు వద్దు, వాళ్ళ బస్సు కూడా వద్దు, మేము మామూలుగా డబ్బులు ఇచ్చిన పోతాం. Please subscribe dot news.